Police entered the apartment by force, breaking the door, and found the victim dead in her apartment. And police says that according to the postmortem. నువ్వు సెలవులో వస్తున్నావని తెలిసిన వెంటనే చికెన్ గున్యాన్ని లీవ్ పెట్టి సొంతూరు చెక్కేద్దాం అనుకున్నా. నా తలరాత లీవ్ దొరికి చావలా. ఇప్పుడు నేను నీతో ఉండడం నీకు ఇబ్బందిగా ఉందని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? ఇంతకన్నా డైరెక్ట్ గా ఈ లోకంలో ఎవ్వడూ చెప్పలేడురా. ఇది ఇండైరెక్ట్ అంటున్నావు. ఇదేరా నీతో వచ్చిన చిక్కు. పోరా, నాతో వచ్చిన చిక్కు ఏంటి? ఏంటా ప్రతి సంవత్సరం లీవ్ లో వస్తావు, నా చుట్టూనే తిరుగుతావు, నా వ్యవహారాలన్నిట్లోనూ వేలు పెడతావు. ఎస్ఐగా ఉన్న నాకు ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వచ్చే సమయానికి మళ్ళీ ఎస్ఐ పోస్టుకు లాగేస్తావు. ఎరా ఈ ఏడాదైనా నీ టైంని ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చుగా. అది కాదురా, మా అమ్మ నాన్న స్ట్రిక్ట్ గా చెప్పారు. నేను పొద్దున్నే బయటికి వెళ్ళి రాత్రికే ఇంటికి రావాలట. ఇంట్లోనే ఉంటే చెడిపోతానట. ఎంత అబద్ధం ఎలా ఆడుతున్నావురా? సరే సరే వదిలేరా. నేను మాత్రం నీతోనే ఉంటాను, నిన్ను మాత్రం డిస్టర్బ్ చేయను. ఓకేనా? ఏం ఫంక్షన్ రా? ఏదో టోర్నమెంట్, దానికి సెక్యూరిటీ. సెక్యూరిటీ పక్కా అయినా ఐడి కార్డ్ నయ్యి తో అందరు మచ్చోడ్నా. మామా ఫుల్గా లేడీస్ కాలేజు, బాంబే అమ్మాయిలు లోపల లోపల ఎంజాయ్ చేయి. పైకి కనపడినకు ఇది ఓవరు. అవును, నిన్న పెళ్లి చూపులకి వెళ్ళావుగా, ఏమైంది? అది ఆ అమ్మాయికి సిగ్గు బిడియం కొంచెం ఎక్కువ. అంతేకాకుండా చాలా సాఫ్ట్ గా. ఈ అమ్మాయి నాకు నచ్చలేదు 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 నచ్చలేదు. ఇలాంటి అమ్మాయినే కదా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నది? నేను పెళ్లి చూపులకి వెళ్ళింది ఈ అమ్మాయిని చూడడానికి. కుదరదు కుదరదు కుదరదు. వీడికి పిచ్చి పట్టినట్టుందండి. ముందు నచ్చలేదని చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయి నచ్చిందంటున్నాడు. ఎక్కడో కాలు విరిగిన పోలీస్ కుక్కని తీసుకొచ్చి దాన్ని గిఫ్ట్ గా ఇచ్చి నన్ను ఐస్ చేస్తున్నాడు. తనేమన్నా ఆడపిల్ల అనుకుంటున్నాడా, ఆవిడ బొమ్మ అనుకుంటున్నాడా? అమ్మా వీడి మాట వింటే మనం ఫూల్స్ అవుతాం. కొంచెం సపోర్ట్ చేయండి. వాళ్ళతో మాటి మాటికి మేము మాట్లాడలేం బాబు, నువ్వు మర్చిపో. ఏంటి ఎగతాళిగా ఉందా? ఆ రోజు నచ్చలేదన్నాడు, ఇవాళ నచ్చానంటున్నాడు. తాళి కట్టిన తర్వాత నాతో ముచ్చటపడి నచ్చలేదంటాడు. ఓకేనా? నేను చెప్పేది విను. ఒక అబ్బాయి ప్రపోజ్ చేస్తే ఫస్ట్ ఐ లవ్ యూ టూ అని లవ్ చేసి చూడాలి. ఒకవేళ నచ్చకపోతే బ్రేకప్ చేసుకుంటే పోయే. కానీ కాదని ముందు చక్కగా ఆలోచించి చెప్పాలి. ఈ వయసు వయ్యారం ఉన్నంత కాలమేనే అబ్బాయిలు మన చుట్టూ తిరిగేది. కొన్నేళ్లయ్యాక మనము అమ్మలకు మళ్ళీనే మనకే ఒళ్ళొచ్చేస్తుంది. అమ్మాయిలు వద్దు అని చెప్పే ముందు ఒక్కసారి వాళ్ళ అమ్మల్ని గుర్తు తెచ్చుకుంటే మంచిది. అదంతా నాకు అనవసరం. నేను జిమ్కి పోయి కరెక్ట్ గా తెలుగు వాళ్ళ ఉన్నాడు. ఒక హాయ్ చెప్పు చూద్దామా? నేను వద్దనేది వీణ్ణే. హాయ్.